హాయ్ అండి, అందరూ బాగుండాలని కోరుకుంటూ ఈరోజు తమ్ముళ్ళు మీరు ఆల్రెడీ చూసే ఉంటారు కదా. అమెరికాలో ఉండే H1Bs ఇండియా వెళ్ళి రావడానికి ఎందుకు భయపడుతున్నారు? మనం చాలా వినే ఉంటాము. 5 ఇయర్స్ తర్వాత వస్తున్నారు, లేకపోతే 7 ఇయర్స్ తర్వాత వస్తున్నారు, లేకపోతే 4 ఇయర్స్ తర్వాత ఇండియా వస్తున్నాము అని వీడియోస్లో చూస్తుంటాము. లేకపోతే మన నైబర్స్ కానీ రిలేటివ్స్ కానీ చెప్తుంటారు, మా అబ్బాయి 5 ఇయర్స్ తర్వాత ఇండియాకి వస్తున్నాడు అయ్యా అమెరికా నుంచి అని. ఇట్లాంటివి చాలా వింటుంటాము. ఏదన్నా పెళ్ళిళ్ళున్నా లేదంటే ఇంకేదన్నా ఎమర్జెన్సీస్ ఉన్నా చాలామంది మిస్ అవుతూ ఉంటారు. ఎందుకు ఇలా జరుగుతుంది? అమెరికాలో ఉండే H1Bs ఎందుకు ఇండియా వెళ్ళి రావడానికి భయపడుతున్నారు అనేది క్లుప్తంగా మీ అందరికీ చెప్పే ముందు ఒక చిన్న రిక్వెస్ట్. ఈ వీడియో మీకు నచ్చుంటే కనుక లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. సో ఇప్పుడైతే మొత్తానికి పాయింట్లోకి వెళ్ళిపోదామండి. అసలు ఎందుకు H1Bs, అమెరికాలో ఉండే H1Bs ఇండియా వెళ్ళి రావడానికి ఎందుకు భయపడుతున్నారు? ఎందుకు అంత విపరీతంగా ఆలోచించేస్తున్నారు? ఎందుకు అలా జరగట్లేదు? ఎవ్రీ ఇయరో ఎవ్రీ 2 ఇయర్సో ఎందుకు రావడం లేదు అంటే దీనికి చాలా రీజన్స్ ఉన్నాయండి. కానీ నేను కొన్ని ఇంపార్టెంట్ రీజన్స్ మాత్రమే చెప్తున్నాను. అందులో ఫస్ట్ రీజన్ ఫైనాన్షియల్ బర్డెన్. ఈ ఫైనాన్షియల్ బర్డెన్ ఏంటి అంటే, హస్బెండ్ కానీ వైఫ్ కానీ ఎవరో ఒక్కళ్ళే H1B మీద జాబ్ చేస్తుంటే వాళ్ళ ఫ్యామిలీ మొత్తము 1 మంత్కి ఇండియా వెళ్ళి రావడానికి పర్ హెడ్ ఓన్లీ ఫ్లైట్ ఛార్జెస్ $1,500 నుంచి $2,000 ఖర్చు పెట్టాలి. అంటే ఓవరాల్ ఫ్యామిలీకి అరౌండ్ $6,000 to $8,000 ఖర్చు పెట్టుకోవాలి. అక్కడికి వచ్చి 1 మంత్ ఇంట్లో తిని నిద్రపోయి గోళ్ళు గిల్లుకుంటా కూర్చోరు కదండి. సరదాగా షాపింగ్లను, లేదంటే టెంపుల్స్కి వెళ్ళడమో, లేదంటే పార్టీలు, ఫంక్షన్స్ ఏవో ఒకటి ఉంటాయి. దానికోసం అరౌండ్ $2,000 ఖర్చు పెట్టుకున్న వాళ్ళ ఓవరాల్ ఎక్స్పెన్సెస్ పర్ మంత్, ఆ ఒక్క మంత్ ఇండియా రావడానికి అయ్యే ఖర్చు $10,000 అవుతుంది. అరౌండ్ $10,000 అంటే ఇండియన్ కరెన్సీలో ఆల్మోస్ట్ 8.5 లక్షలు. 8.5 లక్షలు అంటే ఒక మిడిల్ క్లాస్ ఫ్యామిలీకి చాలా పెద్దది కదండి, చాలా పెద్ద అమౌంట్. అదే ఇక్కడైతే కనుక ఇప్పుడు అమెరికాలో ఎక్స్పెన్సెస్ చాలా అంటే చాలా పెరిగిపోయినాయండి. ఒక్కళ్ళే జాబ్ చేస్తుంటే ఫ్యామిలీలో వాళ్ళు మ్యాక్స్ టు మ్యాక్స్ ఎంత వచ్చినా సరే వాళ్ళు మిగిలించగలిగేది $2,000 నుంచి మ్యాక్సిమం $3,000 మిగిలించగలుగుతారు పర్ మంత్కి. అది వాళ్ళు ఎంతో జాగ్రత్తగా ఉంటే. సో ఒక 1 మంత్కి వాళ్ళు ఇండియా వెళ్ళి రావడానికి $10,000 ఖర్చు పెట్టాలంటే వాళ్ళ 5 నెలల సేవింగ్స్ ఖర్చు పెట్టుకోవాల్సి వస్తుంది. ఇది ఖచ్చితంగా ఫైనాన్షియల్ బర్డెనే కదండి వాళ్ళకి. అందుకే ఎవ్రీ ఇయర్కో ఎవ్రీ 2 ఇయర్స్కో రాకపోవడానికి ఇది ఒక రీజన్. ఇప్పుడు సెకండ్ రీజన్ ఏంటో చెప్తానండి. అది చాలా అంటే చాలా ఇంపార్టెంట్ రీజన్. అసలు ఈ రీజన్ వల్లే చాలామంది 95% H1Bs ఇండియా వెళ్ళి రావడానికి భయపడుతున్నారు. అదేంటి అంటే వీసా స్టాంపింగ్ ఇష్యూస్. అసలు ఏంటి వీసా స్టాంపింగ్ ఇష్యూస్ ఏంటంటే, మనము ఇండియాలో ఫస్ట్ టైం వీసా ఇంటర్వ్యూకి అటెండ్ అయ్యి అది రిజెక్ట్ అయిందనుకోండి, ఒక 10 రోజులు బాధపడతాం, అరే ఇట్లా ఎందుకు జరిగింది, అవకాశం రాలేదే అని. తర్వాత నార్మల్ అయిపోతాం, ఎందుకంటే మనకి సెక్యూర్డ్గా అక్కడ జాబ్ ఉంటుంది. అదే ఒకసారి స్టాంపింగ్ చేయించుకొని, వీసా ఇంటర్వ్యూలో స్టాంపింగ్ చేయించుకొని అమెరికాకు వచ్చిన వాళ్ళు, ఆ స్టాంపింగ్ పీరియడ్ ఉంటుంది కదండి, డేట్ ఉంటుంది, స్టాంపింగ్ మీద డేట్ ఉంటుంది, ఎప్పటి వరకు ఆ వీసా వ్యాలిడిటీ అనేది. ఆలోపు ఎన్నిసార్లు ఇండియాకి తిరిగి వచ్చినా నష్టం లేదు, ఏమీ కాదు. కానీ ఒక్కసారి వీసా రెన్యువల్ అయిందంటే కనుక ఎవ్రీ 3 ఇయర్స్కి రెన్యువల్ అవుతుంది వీసా. ఇక్కడ అమెరికాలో వీసా రెన్యువల్ అనేది చాలా ఈజీగా అయిపోతుంది. ఒక్కసారి కనుక వీసా రెన్యువల్ అయిన తరువాత ఇండియాకి వచ్చారంటే కనుక ఖచ్చితంగా వాళ్ళు స్టాంపింగ్కి వెళ్ళాలి. ఈ స్టాంపింగ్కి వెళ్ళడం అనేది ఒకటి ఫేస్ టు ఫేస్ ఇంటర్వ్యూకైనా వెళ్ళొచ్చు, లేదంటే డ్రాప్ బాక్స్, ఈ 2 ఆప్షన్స్ ఉంటాయి. ఒకవేళ ఫేస్ టు ఫేస్ ఇంటర్వ్యూకి వెళితే మన టైం బాగోక, లేకపోతే వీసా ఆఫీసర్కి మూడ్ బాగలేకో, ఏదన్నా రీజన్ కావచ్చు, 221G కానీ 221F కానీ ఇచ్చే ఛాన్సెస్ ఎక్కువ ఉంటాయి.
అదేంటి 221G 221F అంటే ఎక్స్ట్రా డాక్యుమెంట్స్ కావాలి అని వీసా ఆఫీసర్ అడుగుతుంటారు. మన దగ్గర నుంచి మనం ఇచ్చిన డాక్యుమెంట్స్ అతను సాటిస్ఫై అవ్వలేదు, సంథింగ్ ఇంకా ఏదో డాక్యుమెంట్స్ ఎక్స్ట్రా డాక్యుమెంట్స్ అడుగుతుంటారు, లైక్ క్లయింట్ లెటర్ లాంటివి. అవి మనం కలెక్ట్ చేసి సబ్మిట్ చేసి మళ్ళీ మనం వీసా స్టాంపింగ్ చేయించుకోవాలంటే అది ఒక రోజులోనే 2 రోజుల్లోనే అయ్యే పని కాదండి. దానికి 1 మంత్ పట్టొచ్చు, 3 మంత్స్ కూడా పట్టొచ్చు, అది మన చేతుల్లో ఉండదు. అలా 3 మంత్స్ పట్టింది అనుకోండి ఫర్ ఎగ్జాంపుల్, అక్కడ ఇండియాలో జాబ్ ఉండదు, ఇక్కడ ఉన్న జాబు మన కోసం వెయిట్ చేయదు. ఇక్కడ ఎవరు ఏ క్లయింట్ కానీ ఏ కంపెనీ కానీ మన కోసం ఎదురు చూస్తూ ఎప్పుడు వస్తావయ్యా అని ఎదురు చూడదు. నువ్వు చెప్పిన టైంలోపు రాకపోతే కనుక వాళ్ళకి అవసరం లేకపోయినా ఇమ్మీడియట్గా తీసేసే ఛాన్సెస్ ఉన్నాయి. అప్పుడు ఇక్కడ జాబ్ ఉండదు, అక్కడ జాబ్ ఉండదు, వాళ్ళ పరిస్థితి అగమ్య గోచరం అవుతుంది. లేదు మేము ఫేస్ టు ఫేస్ ఇంటర్వ్యూకి వెళ్ళలేదు, మేము డ్రాప్ బాక్స్కి వెళ్ళాము అంటే, డ్రాప్ బాక్స్కి వెళ్ళినా సరే అంతా బాగుంటే ఓకే. బట్ వీసా ఆఫీసర్స్కి ఏమైనా డౌట్ వచ్చి అట్లీస్ట్ ఇంటర్వ్యూకి కాకుండా మినిమం బయోమెట్రిక్కి రమ్మని అడిగితే బయోమెట్రిక్ అపాయింట్మెంట్ దొరకాలి ముందు. వాళ్ళు ఎప్పుడైనా ఇవ్వచ్చు అపాయింట్మెంట్, 3 వీక్స్ తర్వాత ఇవ్వచ్చు, 3 మంత్స్ తర్వాత ఇవ్వచ్చు, లేదంటే 1 వీక్ తర్వాత అయినా ఇవ్వచ్చు, ఎప్పుడైనా ఇవ్వచ్చు. ఒకవేళ లేట్గా ఇస్తే మనం వచ్చింది కేవలం 1 మంత్కి, 1 మంత్ తర్వాత ఇస్తే సేమ్ ప్రాబ్లం, జాబ్ ప్రాబ్లం అవుతుంది. జాబ్ ఉండదు, జాబ్ లేకపోతే ఇంకా పెద్ద ఇష్యూస్ వస్తాయి. అవేంటో చెప్తాను. ఈ 2 విషయాలు. ఇంకొకటి ఏంటంటే, పొరపాటున మనం ఏదన్నా డాక్యుమెంట్ మిస్ అయితే, ఇంపార్టెంట్ డాక్యుమెంట్ లైక్ ఏదన్నా క్లయింట్ లెటర్ కానీ లేదంటే రీసెంట్ ఆఫర్ లెటర్స్ కానీ ఏదైనా డాక్యుమెంట్ మనం మిస్ అయితే కనుక అది కూడా సేమ్ ప్రాబ్లం అవుతుందండి. చాలా టైం పడుతుంది మనం ఆ డాక్యుమెంట్ కలెక్ట్ చేసుకొని అంతా సబ్మిట్ చేసి స్టాంపింగ్ చేయించుకోవడానికి. ఇకపోతే 4th, ఒకవేళ ఎమర్జెన్సీ పర్పస్గా ఏమైనా 1 వీక్ 2 వీక్స్కి లీవ్ పెట్టి ఇండియాకి వస్తే ఆల్ ఆఫ్ సడన్ 1 వీక్ తర్వాత 10 డేస్ తర్వాత యు ఆర్ ఫైర్డ్ అని ఒక మెయిల్ పంపిస్తారు. అలా పంపిస్తే మన పరిస్థితి ఏంటి? ఇండియాలో జాబ్ ఉండదు, ఇది కామన్. ఇక్కడ జాబ్ పోతుంది. నెక్స్ట్ పరిస్థితి ఏంటి? అతను న్యూ ఎంప్లాయర్ని వెతుక్కోవాలి. న్యూ ఎంప్లాయర్ H1B ట్రాన్స్ఫర్ చేయాలి. ఆ ట్రాన్స్ఫర్ చేసిన తర్వాత అతను మళ్ళీ స్టాంపింగ్కి వెళ్ళాలంటే అపాయింట్మెంట్స్ దొరకాలి. అపాయింట్మెంట్స్ ఒకవేళ మన టైం సూపర్గా ఉండే అపాయింట్మెంట్స్ దొరికితే వీసా స్టాంపింగ్కి వెళ్ళాలి. ఒకవేళ సరే H1B ట్రాన్స్ఫర్ అయిపోయింది కదా, నాకు ప్రీవియస్ వీసా ఉంది కదా, స్టాంపింగ్ ఇట్స్ ఓకే సరిపోతుందని చెప్పి పొరపాటున మనం యూఎస్లోకి ఎంటర్ అయితే కనుక పోర్ట్ ఆఫ్ ఎంట్రీలో దొరికిపోతాం. పోర్ట్ ఆఫ్ ఎంట్రీలో మన మన వీసా మీద ఉన్న ఎంప్లాయర్ నేము, మన కరెంట్ ఎంప్లాయర్ నేమ్, డాక్యుమెంట్స్ అడుగుతుంటారండి, చాలా వరకు అడుగుతుంటారు. అది కనుక సపరేట్ వీసా మీద ఉన్న ఎంప్లాయర్ నేము, మన కరెంట్ ఎంప్లాయర్ నేము డిఫరెంట్గా ఉంటే కనుక ఇమ్మీడియట్గా వాళ్ళకి డౌట్ వస్తుంది, ఇంట్రాగేషన్కి వెళ్తారు. ఇంట్రాగేషన్కి తీసుకువెళ్ళిన తర్వాత ఇక మనందరికీ తెలిసిన విషయమే, చాలాసేపు ఇంట్రాగేట్ చేస్తారు. వాళ్ళు కన్విన్స్ అవ్వాలి, కన్విన్స్ అవ్వకపోతే ఇండియాకి పంపించే ఛాన్స్ ఉంది. ఇవన్నీ ప్రాబ్లమ్స్ అండి, చాలా పెద్ద ప్రాబ్లం అవుతుంది అది. అది కూడా కాకుండా అప్పుడప్పుడు సహజంగా మనం అన్ఎక్స్పెక్టెడ్గా ఎదురయ్యే సమస్య ట్రావెల్ బ్యాన్స్. ఇవి కూడా ఒక రీజన్ అండి. ట్రావెల్ బ్యాన్స్ కూడా ఒక రీజన్. ఎప్పుడు ఏం జరుగుతుందో తెలియదు, ఎవడు ఎట్లా ట్రావెల్ బ్యాన్స్ పెడతారో తెలియదు. లాస్ట్ టైం కరోనాకి ఎట్లా పెట్టారో మనందరికీ తెలిసిందే, అలాంటివి జరగచ్చు. దీనికి ఒక చిన్న ఎగ్జాంపుల్ చెప్తానండి. ఈ వీసా స్టాంపింగ్ ఇష్యూస్ అనేవి ఎంత పెద్ద సమస్య అంటే H1B వాళ్ళకి, మనకి రీసెంట్గా తెలిసిన ఒక అతను వాళ్ళ అమ్మగారికి ఏదో పాపం బాగాలేదని హాస్పిటల్లో జాయిన్ అయ్యారని ఇండియాకి వచ్చారు. 2 వీక్స్ లీవ్ పెట్టుకొని వచ్చారు. ఎగ్జాక్ట్గా 10th డేన ఆయనకి యు ఆర్ ఫైర్డ్ అని చెప్పి మెయిల్ వచ్చింది. అతని భార్య పిల్లలు ఇక్కడ ఉన్నారు, డిపెండెంట్స్ వాళ్ళు. భార్యకు ఉంది, పిల్లలు స్కూల్కి వెళ్తున్నారు. ఆయన ఒక్కడే ఎమర్జెన్సీ పర్పస్గా ఇండియాకి వచ్చాడు. 15 డేస్ లీవ్ యాక్సెప్ట్ చేశారు, కానీ 10 రోజుల తర్వాత మెయిల్ పంపించారు,
మీరు ఫైర్డ్ అని. అతని పరిస్థితి ఏంటి, అతని ఫ్యామిలీ పరిస్థితి ఏంటండి? అతను లేకుండా, అతనికి వీసా లేకుండా వాళ్ళ ఫ్యామిలీ ఇక్కడ ఉండకూడదు. అతనికి వీసా టైం పీరియడ్ వరకు మాత్రమే ఉండాలి వాళ్ళ ఫ్యామిలీ ఇక్కడ. అతనికి వీసా లేకపోతే వాళ్ళ ఫ్యామిలీ ఇక్కడ ఉండకూడదు. పోనీ అతనికి వీసా ఉంది అనుకుంటే కొత్త ఎంప్లాయర్, ఆ టైంలో కొత్త ఎంప్లాయర్ దొరకాలి. ఆ తర్వాత అది వీసా అపాయింట్మెంట్ దొరకాలి. ఆ తర్వాత ఫస్ట్ కొత్త ఎంప్లాయర్ని చూసుకోవాలి, అతని H1B ట్రాన్స్ఫర్ అవ్వాలి, ఆ తర్వాత వీసా అపాయింట్మెంట్ దొరకాలి, ఆ తర్వాత వీసా ఇంటర్వ్యూకి వెళ్ళాలి, స్టాంపింగ్ వేయించుకోవాలి, అప్పుడు రావాలి. అది ఒక 1 మంత్లో అవుతుందండి? అవ్వదు. ఖచ్చితంగా 3 మంత్స్ పట్టచ్చు, 4 మంత్స్ పట్టచ్చు, 5 మంత్స్ పట్టచ్చు. ఒకవేళ ఈ లోపు అతని వీసా అయిపోతే ఫ్యామిలీ హడావిడిగా అప్పటికప్పుడు సర్దుకొని పరిగెత్తాలన్నమాట. ఇక్కడ ఎంతో కొంత బిల్డ్ చేసుకొని ఉంటారు, సమ్ కార్లు కొనుక్కొని, ఏదో ఒకటి సామాన్లు ఉంటాయి, అంతా ఉంటుంది. ఒకవేళ అతని వీసా అతను వచ్చే లోపే అయిపోయిందంటే వాళ్ళు ఇక్కడ ఉండడానికి లేదు. ఫ్యామిలీ మొత్తం హడావుడిగా వాళ్ళు సర్దేసుకొని రావాలి. ఇది మాకు తెలిసిన వాళ్ళకి జరిగిందండి. కాకపోతే అతని అదృష్టం కొద్దీ అతని వీసా డేట్ అయిపోయే లోపే వచ్చేసారు ఇక్కడికి. మళ్ళీ H1B మార్చుకొని వీసా స్టాంపింగ్ నేర్చుకొని ఇక్కడికి వచ్చారు కాబట్టి ఓకే. లేకపోతే ఇంకొకటి కూడా సింపుల్ది చెప్తానండి. ఒక అతను వీసా ఇంటర్వ్యూకి మామూలుగా ఇండియాకి వచ్చాడు, 1 మంత్కి ఇండియాకి వచ్చారు, లీవ్ పెట్టుకొని ఫ్యామిలీతో సహా వచ్చారు. సో వీసా ఇంటర్వ్యూకి వెళ్ళారు. వెళ్ళిన దాకా అతనికి తెలియదు అతని కరెంట్ ఎంప్లాయరు అతన్ని ఫైర్ చేశాడని. వీసా ఇంటర్వ్యూకి వెళ్ళిన తర్వాత ఫ్యామిలీ అందరూ వీసా స్టాంపింగ్కి వెళ్ళినప్పుడు వీసా ఆఫీసర్ అడిగారు, మీ కరెంట్ ఎంప్లాయర్ డాక్యుమెంట్ అడిగితే, ఈ కంపెనీలో నీ నేమ్ లేదు, నువ్వు ఈ కంపెనీలో వర్క్ చేయటం లేదు అని చెప్పారు. అతను షాకు, నేను ఆ కంపెనీలోనే చేస్తున్నాను ముర్రో అని. కానీ వీసా ఆఫీసర్ నో, ఈ కంపెనీ లిస్ట్లో నీ పేరు లేదు అని చెప్పింది. వాళ్ళ ఫ్యామిలీ పరిస్థితి ఏంటండి ఆ టైంలో? ఇక్కడ సామాను లేకపోతే ఇల్లు లేకపోతే కార్లు అన్నీ ఉంటాయి, అక్కడ జాబ్ లేదు, పరిస్థితి ఏంటి? అసలు అగమ్యగోచరం అయిపోతుంది. ఇలాంటి ఇష్యూస్ చాలా అంటే చాలా ఈ మధ్య ఎక్కువైనాయండి జరగడం. పాపం లీవ్ మీద వస్తారు, సడన్గా ఏదో జరిగిపోతుంది, అర్థం కాని సిచ్యువేషన్లోకి వెళ్ళిపోతుంటారు. జాబ్ ఉండదు, ఫ్యామిలీ పరిస్థితి ఏంటి, పిల్లల పరిస్థితి ఏంటి? సరే పిల్లలు అంటే అక్కడ స్కూల్లో జాయిన్ చేసుకుంటారు, బట్ ఫ్యామిలీ పరిస్థితి ఏంటి, జాబ్ ఎప్పుడు వస్తుంది, ఎట్లా ఏంటి? ఇలాంటి ఇష్యూస్ అన్నీ ఈ వీసా స్టాంపింగ్లోనే వస్తుంటాయి. సో ఈ వీసా స్టాంపింగ్లో ఇది డ్రాప్ బాక్స్కి వెళ్ళినా ఫేస్ చేయాల్సిందే ప్రాబ్లమ్, లేదంటే ఫేస్ టు ఫేస్ ఇంటర్వ్యూకి వెళ్ళినా ఫేస్ చేయాల్సిందే ప్రాబ్లము, లేదంటే ఏదన్నా ట్రావెల్ బ్యాన్స్ పెట్టినా ప్రాబ్లం అవుతుంది, లేదంటే సడన్గా మనం ఇండియాలో ఉన్నప్పుడు ఎంప్లాయర్ ఫైర్ చేసినా ప్రాబ్లం అవుతుంది, లేదంటే మన టైం బాగాలేక ఏదన్నా మనం డాక్యుమెంట్ మిస్ అయినా కూడా ప్రాబ్లం అవుతుంది. ఈ 5 రీజన్స్ అనేవి చాలా 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 ఇంపార్టెంట్ రీజన్స్. చాలామంది H1B వాళ్ళు, అమెరికాలో ఉండే H1Bs ఇండియా వెళ్ళి రావడానికి చాలా భయపడటానికి ఇది మెయిన్ రీజన్ అండి. ఇకపోతే థర్డ్ రీజన్ ఏంటంటే జాబ్ సెక్యూరిటీ. జాబ్ సెక్యూరిటీ అనేది అస్సలు ఉండదండి అమెరికాలో. అది కాంట్రాక్ట్ బేసిస్ కావచ్చు, లేదంటే ఫుల్ టైం అయినా కావచ్చు. ఫుల్ టైం అంటే పర్మనెంట్ ఎంప్లాయీస్ అయినంత మాత్రాన వాళ్ళకి నోటీస్ ఇచ్చి ఒక 15 days 1 month మీరు జాబ్ చూసుకోండి చిన్నంగా, పర్లేదు, మేము ఇదిగో నోటీస్ ఇస్తున్నాం ఈ లోపు అని ఏమీ ఉండదు. అది ఎంప్లాయర్ ఇష్టం అండి, కంప్లీట్గా అది ఎంప్లాయర్ ఇష్టం. అతను ఆ రోజు చెప్పి తీసేసినా మనం అడిగే అధికారం కానీ హక్కు కానీ మనకి లేదు. చాలా వరకు ఇవి జరుగుతుంటాయి ఇక్కడ. ఫుల్ టైం అయినా అది కాంట్రాక్ట్ బేసిస్ అయినా సరే అది కంప్లీట్గా ఎంప్లాయర్ చేతుల్లోనే ఉంటుంది. నోటీస్ ఇచ్చి ఫైర్ చేయాలా, నోటీస్ ఇవ్వకుండా ఆల్ ఆఫ్ సడన్ ఫైర్ చేయాలా అనేది. దీనికి కూడా ఒక చిన్న ఎగ్జాంపుల్ చెప్తానండి. జాబ్ సెక్యూరిటీలో మనకు తెలిసిన వాళ్ళకే అతను రెగ్యులర్గా ఆఫీస్కి వెళ్తుంటాడండి, డైలీ ఆఫీస్కి వెళ్తుంటాడు. సో ఆ రోజు కూడా ఆఫీస్కి వెళ్ళాడు, 2 hours వర్క్ చేశాడు. తర్వాత సడన్గా మేనేజర్ వచ్చి మాట్లాడాలి అని చెప్పి రూమ్లోకి తీసుకెళ్ళి యు ఆర్ ఫైర్డ్ అన్నారు. ఓకే, ఇక్కడ ఇట్లాంటివన్నీ కామనే కాబట్టి ఓకే అనుకుని జస్ట్ డెస్క్ దగ్గరికి వచ్చి మెయిల్ యాక్సెస్ చేసుకోవడానికి ట్రై చేస్తే మెయిల్ యాక్సెస్ అవ్వలేదు. అతని సిచ్యువేషన్ చూడండి ఎంత దారుణంగా ఉంటుందో. 5
5 మినిట్స్ బ్యాక్ మెయిల్ యాక్సెస్ చేసి వర్క్ చేసిన అతను 5 మినిట్స్ తర్వాత మెయిల్ కూడా యాక్సెస్ చేయలేకపోయాడు కంపెనీలో. అంత దారుణంగా ఉంటుంది జాబ్ సెక్యూరిటీ అనేది ఇక్కడ. అస్సలు ఫుల్ టైం అయినా, అది కాంట్రాక్ట్ బేసిస్ అయినా జాబ్ సెక్యూరిటీ అని, అది ఫుల్ టైం అయినా లేదంటే కాంట్రాక్ట్ బేసిస్ అయినా జాబ్ సెక్యూరిటీ అనేది అస్సలు ఉండదండి. ఇకపోతే 4th పాయింట్, అన్సర్టనిటీ ఆఫ్ లైఫ్. ఏంటి అన్సర్టనిటీ ఆఫ్ లైఫ్ అంటే, అమెరికాలో లైఫ్ అనేది పారేసి అలయేరాలా అలా సాగుతూ ఏమున్నదండి. స్టెబిలిటీ అనేది అస్సలు ఉండదు. జాబ్ ఎప్పుడు ఉంటుందో ఎప్పుడు పోతుందో తెలియదు. ఎప్పుడు ఎలాంటి వీసా కండిషన్స్ పెడతారో తెలియదు. వీసా రెన్యువల్ అవుతుందా లేదా తెలియదు. వీసా స్టాంపింగ్ అవుతుందా లేదా తెలియదు. మనకి H1B వాళ్ళకి ఎలాంటి కొత్త రూల్స్ అప్లై అవుతాయో తెలియదు. దెనకంటే 100 ఏళ్ళ ఆయుష్ లైఫ్ అమెరికాలో H1Bస్ది. సో ఎక్కడ ఏ విషయంలోనూ సెటిల్డ్గా హ్యాపీగా అలా సాగుతూ ఉందిలే అని అనుకోవడానికే లేదు H1B వాళ్ళు అమెరికాలో. అస్సలు ఉండదండి. అస్సలు సర్టనిటీ లేదంటే స్టెబిలిటీ అనేది అస్సలు ఉండదు H1B వాళ్ళకి. కంప్లీట్గా అన్సర్టనిటీ ఆఫ్ లైఫ్. ఇంకొక పాయింట్ ఏంటి అంటే, ఇది ఫైనల్ పాయింట్గా చెప్తాను, ఎందుకంటే చాలా పాయింట్స్ ఉన్నాయి చిన్న చిన్నవి, బట్ ఈ ఇంపార్టెంట్ పాయింట్సే నేను చెప్తున్నాను. అపాయింట్మెంట్స్ క్యాన్సిల్ కానీ డిలే కానీ అయితే మాత్రం చచ్చిందే గొర్రె. ఇక్కడి నుంచి ఇండియాకి రావాలంటే 1 మంత్కేనండి, 1 మంత్కే చాలా ప్లానింగ్ చేసుకొని వస్తారు. ఈ వీక్ ఇది చేయాలి, ఈ వీక్ ఇది చేయాలి, లేదంటే ఈ 2 డేస్కి ఇక్కడికి వెళ్ళాలా, ఇట్లా చాలా ప్లానింగ్ చేసుకొని వస్తారు 1 మంత్కి. సో ఒకవేళ వీసా స్టాంపింగ్కి వెళ్ళాల్సి వస్తే అపాయింట్మెంట్స్ బుక్ చేసుకొని ఈ టైంలో వెళ్ళాలి అపాయింట్మెంట్స్ కానీ కంప్లీట్గా బుక్ చేసుకొని ప్లాన్ చేసుకొని వస్తారు. అక్కడికి వచ్చిన తర్వాత మన టైం బాగలేక అపాయింట్మెంట్స్ డిలే అయినా, అపాయింట్మెంట్స్ క్యాన్సిల్ అయినా సిచ్యువేషన్ ఇక్కడ మీకు అర్థమయ్యే ఉంటుంది. మొత్తం గోవింద అర్పణం అవుతుందన్నమాట. మళ్ళీ ఆ అపాయింట్మెంట్స్ దొరకడం ఎంత కష్టమో అందరికీ తెలిసిందే. అపాయింట్మెంట్స్ దొరికినా ఎప్పుడు దొరుకుతాయో తెలియదు, దొరికితే అది అవుతుందో లేదో తెలియదు. ఇవన్నీ రీజన్స్ అన్నమాట. నేను చెప్పిన ఇవి ఫైనాన్షియల్ బర్డెన్ కానీ, వీసా స్టాంపింగ్ ఇష్యూస్ కానీ, లేదంటే అన్సర్టనిటీ ఆఫ్ లైఫ్ కానీ, లేదంటే జాబ్ సెక్యూరిటీ కానీ, లేదంటే అపాయింట్మెంట్స్ క్యాన్సిల్ అవ్వడం కానీ, ఈ 5 మెయిన్ రీజన్స్. ఈ రీజన్స్ వల్లే, కేవలం ఈ రీజన్స్ వల్లే అమెరికాలో ఉండే H1Bs ఇండియా వెళ్ళి రావాలంటే చాలా భయపడుతుంటారు, చాలా ఆలోచిస్తుంటారు. ఒకవేళ వాళ్ళు వచ్చినా కూడా ఇండియాకి 1 మంత్కి వాళ్ళకు ఒక సైడ్ మైండ్లో రన్ అవుతూనే ఉంటుందండి. అమ్మ ఏం జరుగుతుందో, వీసా స్టాంపింగ్ అవుతుందో అవదో ఈ టెన్షన్ అనేది వాళ్ళ మైండ్ అలాగా రన్ అవుతూ ఉంటుంది. అక్కడికి వచ్చిన వాళ్ళు హ్యాపీగా ఉంటుంటారే కానీ ఒక సైడ్ అది ఉంటుంది ఆ టెన్షన్. మళ్ళీ స్టాంపింగ్ అయిపోయి అమెరికాలో పోర్ట్ ఆఫ్ ఎంట్రీ కూడా అయిపోయిన తరువాత, అమెరికాలో కాలు పెట్టిన తర్వాత ఆఫీస్కి వెళ్ళి ఓకే వర్క్ చేసిన రోజు వాళ్ళు ప్రశాంతంగా ఉంటారు. ఓకే ఏం ప్రాబ్లం లేదు, అంతా బాగానే ఉంది అని. సో అప్పటి వరకు వచ్చినా కూడా ఆ టెన్షన్ వాళ్ళు క్యారీ చేస్తూనే ఉంటారు. సో ఇవండి మెయిన్ రీజన్స్. ఇవే అమెరికాలో ఉండే H1Bs ఇండియా వెళ్ళి రావడానికి అంత భయపడటానికి, అంత ఆలోచించడానికి మెయిన్ రీజన్స్ ఇవి. వీటన్నిటిలో కల్లా ముఖ్యమైన రీజన్ వీసా స్టాంపింగ్ ఇష్యూస్. సో ఈ వీడియోలో క్లియర్గానే మొత్తం అంతా చెప్పాను అనుకుంటున్నాను. ఈ వీడియో మీకు నచ్చుంటే కనుక లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ.